మా ఇంట్లో జానకి కళ్ళున్నట్టే ప్రవర్తించాలంటే ఏ వస్తువు ఎక్కడ ఎన్నడుగుల దూరంలో ఉందో కూడా తెలియాలి. అంతేకాదు, అవంతి ఫోన్లో మా ఇంట్లో వాళ్ళందరి వాయిస్లు రికార్డ్ చేస్తున్నాయి. అవన్నీ జానకి బాగా వినాలి. వాళ్ళంతా ఏ టైంలో ఎలా మాట్లాడతారు, ఎలా ఫీల్ అవుతారో అవంతి చెప్తుంది. జానకి వాళ్ల మొహాలు చూడలేదు కాబట్టి వాళ్ల గొంతులో మార్పుల్ని బట్టి వాళ్ల ఫీలింగ్స్ ని తెలుసుకోగలగాలి. అంతా బాగానే ఉందమ్మా, కానీ అక్కడ నీ శత్రువు. ఆ శత్రుకి సెండ్ ఆఫ్ చెప్పేశాను, ఇంటి నుంచి పంపించేశాను. అలాగా? అయితే మీ ఇంట్లో జానకి నిశ్చింతగా ఉండొచ్చన్నమాట. నేను సువర్ణని పంపించేశాను గాని నా రెండో కోడలు నక్షత్రని, వాళ్ల మేనమావ రఘురాంని పంపించలేకపోయాను. వాళ్ళు కూడా నీకు శత్రువులేనా? శత్రువులు కాదు, కానీ ఎన్ని అవకాశాలిచ్చినా సొంత వాళ్లుగా మారని వాళ్ళు. అపార్థాలతో సొంత వాళ్లనే శత్రువుల్లా చూస్తున్నవాళ్లు. సువర్ణ చెడుగా చెప్పడం వల్ల నక్షత్ర మమ్మల్ని అపార్థం చేసుకుంటుంది గాని నిజానికి తను చాలా మంచిదత్తయ్యా. జానకమ్మ గారు, ఇప్పుడు అవంతి గారు అత్తయ్య అని పిలిచింది మిమ్మల్నేనండి. నన్నా? అవునా? నన్ను అత్తయ్య అని పిలిచిందా? ఏది ఇలా ఇలా రావుంది. వెళ్ళు. అత్తయ్య, నన్ను కూడా అత్తయ్య అనుకుంటున్నావా? ఎంత కలుపుగోలుతానమ్మా నీకు. మా ఇంటికొచ్చాక నిన్న అత్తయ్య అనే పిలవాలి కదత్తయ్యా, అందుకే ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. చాలా సంతోషం. దుర్గా, నాకు కొడుకులు లేరు, ఒక్కతే కూతురు. ఇప్పుడు మీ ఇంటికొచ్చాక నా కొడుకులు లేరన్న బెంగ తీరిపోతుంది దుర్గా. నాకు కూడా కూతుళ్ళు లేరు కదా, మీ ఇంట్లో నా బెంగ కూడా తీర్చేసుకుంటాను, అంతే. మిమ్మల్ని ఇలా చూస్తుంటే గుండె సంతోషంతో నిండిపోయింది తల్లి. ఈ నవ్వులు సంతోషాలు మీ ఇంట్లో అందరి ముఖాల్లో కనిపించాలి, శాశ్వతంగా ఉండాలి. అలా కనిపించాలి అంటే జానకి నాలా మారాలి. చాలా జాగ్రత్తగా అన్నీ తెలుసుకోవాలి. మా ఇంట్లో జానకి చాలా తెలివిగా మసలుకోవాలి. నక్షత్రకి రఘురాంకి ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకోవాలి. దుర్గా, నువ్వు నా కోసం చాలా కష్టపడిపోతున్నావు, చాలా సాయం చేస్తున్నావు. ఇదంతా నా కోసం, నా కుటుంబం కోసమే. నేను ఇలా మారేది నా కోసమే. చేస్తాను దుర్గా. నేను కంటి చూపున్నా నీలాగా మారుతాను. కళ్ళున్న నేను నీలా నటించడం కష్టమేం కాదు జానకి, కానీ నువ్వు కళ్ళున్న మనిషిలా చేయడం చాలా చాలా కష్టం. నేను పడినా నువ్వు పడినా ఈ కష్టం సౌందర్య భవిష్యత్తుని బాగు చేస్తుంది. అది చాలు కదా మనకి. ఆహా, ఎంత గొప్ప మనసు తల్లి నీది. పక్క వాళ్ళ కష్టం నీ కష్టం అనుకోవటం, ఆ కష్టాన్ని తీర్చటం కోసం నీ సంతోషాన్ని త్యాగం చేయటం నిజంగా చాలా గొప్ప యోగులకుండే లక్షణమమ్మా ఇది. జానకి, నువ్వెంత త్వరగా అన్నీ నేర్చుకుంటావో
అంత త్వరగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టగలిగాను. ఆ, అలాగే దుర్గా, చాలా త్వరగా నేర్చేసుకుంటాను. సరే అవంతి, నువ్విక్కడే ఉండి జానకికి అన్నీ నేర్పించు. నేను కొన్ని పనులు చూసుకుని ఇంటికి వెళ్తాను. సాయంత్రం వచ్చేస్తాను. అలాగే అత్తయ్య. జానకి, నేను వెళ్ళొస్తాను. అలాగే. అత్తయ్య పదండి. నీ డ్రామాలాపు సువర్ణ, ఇంక చాలు. సువర్ణ, మురారి మెడబట్టుకుని బయటికి గంటక ముందే నోరు ముసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. హలో అత్తయ్య గారు. నక్షత్ర, ఆ దుర్గ ఇంట్లో ఉందా? లేదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఏం చేయాలో చెప్పండి. దుర్గ చచ్చిపోవాలి. కానీ నువ్వు చంపకూడదు, ఎవ్వరూ చంపకూడదు. కానీ తను చచ్చిపోవాలి. ఆ చావు ఎలా ఉండాలంటే అటు చావుకి ఇటు బతుక్కి మధ్యలో పడి ఊగిపోవాలి. చావాలంటే మనసు రాక, బ్రతకాలంటే పరువు లేక అల్లాడిపోవాలి. తను బ్రతికుండే నరకం చూడాలి. చివరికి ఇంకా చావే నయం అనుకొని చచ్చిపోవాలి. మురారిని నేను తీసుకెళ్తానంటే ఆపేస్తుందా? నన్ను దూరంగా పంపేసి వాడి చేత వేరే కంపెనీలో జాబ్ చేపిస్తుందా? నక్షత్ర, గుర్తు పెట్టుకో, మహారాణిలా ఉండాల్సిన నీ జీవితాన్ని ఆ ఇంట్లో పని మనిషిలా మార్చేయడానికి దుర్గ మురారికి బ్రెయిన్ వాష్ చేసి ఆ ఇంట్లో ఉంచేసింది. నీ మీద దుర్గకి అంత ద్వేషం ఉంది, కాని పైకి మాత్రం ప్రేమ నటిస్తుంది. ఆ దుర్గ నరకం అనుభవించాలి. అవంతిని నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చేయి. ఇంకొక నెల రోజుల్లో అవంతి పిచ్చిదైపోవాలి. దుర్గకి వంశాంకురం లేకుండా చేయాలి. దుర్గ బోరనేడవాలి. ఏంటి చేస్తావా? చేస్తానత్తయ్య గారు. నక్షత్ర, నక్షత్ర, అలాగేనండి. రేపటికల్లా సిలిండర్ వచ్చేస్తుంది కదా. సిలిండర్ ఏంటి నక్షత్ర? ఎవరైనా వచ్చారా? మురళి బయలుదేరుతున్నాడు. త్వరగా డెలివరీ చేయండి. ఓకే. ఏంటి నక్షత్ర, పిలిస్తే పలకు? ఎవరు ఫోన్లో? అది గ్యాస్ బుక్ చేస్తున్నాను. సువర్ణతో ఏం మాట్లాడట్లేదు కదా? చచ్చా, నేను ఆవిడతో ఎందుకు మాట్లాడతాను? అయినా నీకు అనుమానం ఎందుకు వచ్చింది? అంటే నువ్వు నా మీద డౌట్ పడుతున్నావా? ఛ, నాకు నీ మీద డౌట్ ఏంటి? అదేం లేదు. అవును, నువ్వేంటి ఇలా రెడీ అయ్యావు? అరే, మర్చిపోయావా? ఈ రోజు నేను జాబ్లో జాయిన్ అయ్యే ఫస్ట్ డే. జాబ్లో జాయిన్ అవుతున్నావా? ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. నాకు తెలుసు, నేను చాలా బాగున్నాను. పైకే కాదు, లోపల కూడా చాలా బాగున్నాను. అన్నీ పాజిటివ్గానే జరుగుతున్నాయి కదా. నాకు జాబ్ రావడం, సువర్ణేమో ఈ ఇంట్లోంచి ఇన్నాళ్ళకు వెళ్ళిపోవడం, అన్నీ పాజిటివ్ సైన్లే. నిజంగా నక్షత్ర, సువర్ణ ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. ఆమె ఉంటే
ఎప్పుడూ ఎవరో ఒకరికి గొడవ పెడుతూ ఉంటుంది. సరే సరే, నాకు టైం అవుతుంది, అమ్మని పిలు. హ, అత్తయ్య గారు ఇంట్లో ఉంటేనే కదా పిలవడానికి. అమ్మ ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమో, నాకేం చెప్పి వెళ్ళలేదు, కానీ 8:30కే వెళ్ళిపోయారు. అదేంటి, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళే ఫస్ట్ డే అని తెలుసు కదా. మరి నాకు బొట్టు పెట్టి ఎదురు రావాలి కదా. అదేం చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏదో ముఖ్యమైన పనున్నట్టుంది. పొద్దున్నే లేచి హడావుడిగా రెడీ అయ్యి 1 గంట సేపు పూజ చేసి వెళ్ళిపోయారు. అవును మురారి, పూజ చేసి తన స్థానంలో నీకు పెట్టమని నాకు కుంకుమిచ్చి మరీ వెళ్ళింది. అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది? చాలా చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళింది మురారి. అదేంటో నాకు చెప్పలేదు. అలా ఎలా వెళ్తుందమ్మా? మురారి, అత్తయ్యకి తెలీదా నీకు విషెస్ చెప్పి పంపించాలని? అయినా వెళ్ళింది అంటే అది ఖచ్చితంగా పరోపకారమే అయి కదా. అయినా నీ గురించి మర్చిపోకుండా కుంకుమిచ్చి, అవంతి మురారికి అమ్మ చెప్పిందని చెప్పి ఈ కుంకుమ పెట్టు, నేను వాడికి బెస్ట్ విషెస్ చెప్పానని చెప్పు. ఈ అమ్మ స్థానం వదినమ్మకి ఇచ్చి వెళ్తున్నాను అని చెప్పు అంది. ఏం మురారి, నేను నీకు బొట్టు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పకూడదా? అయ్యో, అమ్మ దగ్గర లేనప్పుడు వదినే అమ్మ అవుతుంది ఎవరికైనా. అది అమ్మ అంతగా చెప్పి మరీ వెళ్ళిందంటే బొట్టు పెట్టి వదినా. మురారి, ముందు హారతి తీసుకో. ఏంటి, మురారి మరీ ఎంత ఇదిగా ఎలా మారిపోయాడు? అసలేం జరిగింది? ఎదురు రావదినా. నేను కాదు, నక్షత్ర ఎదురొస్తుంది. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే భార్య ఎదురు రావాలి. నక్షత్ర, వెళ్ళి మురారికి ఎదుర్రా. ఈయన గారు వెళ్ళేది పెద్ద యుద్ధానికి, మరి దానికి నేను ఎదురు రావాలి. వెళ్ళు నక్షత్ర. ఓకే వదినా, నేను వెళ్ళొస్తాను. సరే నక్షత్ర, బాయ్. బాయ్. అత్తయ్య, మురారిని హ్యాపీ చేసి ఆఫీస్కి పంపించాను. అక్కడ మీ పని ఎంతవరకు వచ్చింది అత్తయ్య? సత్తి, తుడుస్తుంటే అడ్డంగా నిలబడ్డావేంటి? జరుగు. అమ్మాయి గారు, నన్ను క్షమించండి అమ్మా. హే, ఏమైంది సత్తి నీకు? అమ్మాయి గారు, ఈ పనులన్నీ మేం చేయాల్సినవి అమ్మాయి గారు. మీకు ఇవన్నీ చేయాల్సిన కారణం ఏంటమ్మా? కానీ ఈ దుర్మార్గులు ఈ పనులన్నీ కావాలని మీతో చేయిస్తున్నారు. మీతో పనులన్నీ చేయించి మీరు పనులని మీరే అనుకునేలా చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ మేం చేయాలి కదా. మేం చేస్తామని అడిగితే నన్ను చావు కొడతాడా రాక్షసుడు. సత్తి, నా గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇది నాకైనా కొత్త పనా? నేను చేసుకుంటానులే, నువ్వు వెళ్ళు. జరుగు సత్తి.
నాన్న నువ్వా? కర్రీట్ ఇవ్వు నాన్న. నేను ఇవ్వను. ఇవ్వు నాన్న. నేను ఇవ్వను. అది నువ్వు తీసుకుంటే నేలంతా ఎవరు తుడుస్తారు? నేను తుడుస్తాను. నాన్న నువ్వా? నేనే. ఇదిగో నాన్న, ఇది నాకు అప్పచెప్పిన పని, నేనే చెయ్యాలి. ఏం కాదు, నువ్వు నా కూతురివి అంటే నీ పని కూడా నేను చెయ్యొచ్చు తెలుసా? నేను చెప్పేది విను నాన్న. నా పాప నవ్వింది. సతీ, నా పాప నవ్వింది. ఇదిగో నా మాట విని అక్కడికి వెళ్ళి ఆ సోఫాలో కూర్చో. వెళ్ళు వెళ్ళు. అలాగే మహారాజా. వెళ్ళు వెళ్ళు, కూర్చో. ఈ చిన్న చిన్న ఆనందాలే గొప్ప గొప్ప సంబరాలు అయిపోయాయి మీ బతుకుల్లో. కానీ ఆ మృగాల కళ్ళల్లో పడితే ఈ నవ్వులకే పెద్ద పెద్ద శిక్షలు వేస్తారు. మీరు సంతోషంతో పొంగిపోతున్నారని వాళ్ళు కుళ్ళుతో చచ్చిపోతారు. పాపి చిరాయుడు తలుచుకోగానే ప్రత్యక్షమైపోయాడు. నాన్న ఏరా, చెవుడొచ్చిందా? పిలుస్తుంటే చెవులు వినపడట్లేదా? వినిపిస్తున్నాయి బావగారండి, చెవుడేవి రాలేదు. మరి పలకవే. మీరు నన్ను పిలవలేదు కదా బావగారు. కొవ్వు బలిసిందా? లేదండి, మామూలుగానే ఉంది. మీరు పెట్టిన వేట మాంసాలకి పంది మాంసాలకి కొవ్వు బలిసిపోతుంది. మరి అదేనండి, అదేం లేదండి అంటున్నాను. ఏరా, నీ కూతుర్ని సోఫాలో కూర్చోబెట్టి మరి నువ్వు క్లీన్ చేస్తున్నావేంటి? అదేమన్నా మహారాణా? ఈ పని దానికి అప్పచెప్పి నువ్వు రా, వచ్చి నాకు షేవింగ్ చెయ్యి. బావగారు, ఇగో ఇక్కడి నుంచి అక్కడి వరకే ఉంది. ఇది కూడా తుడిచేసి వస్తాను, సరేనా? ఏరా, చెప్పిన వెంటనే మాటకి మాట చెప్తున్నావు అంటే నీ ఒంటి మీద కొరడా దెబ్బలు మాయమయ్యాయా? లేదు బావగారు, ఇగో ఇక్కడ, ఇగో ఇక్కడ ఈ మచ్చలన్నీ అలాగే ఉన్నాయి. అయితే మళ్ళీ కావాలా గౌరవం? మావయ్య మావయ్య, నాన్నని కొట్టద్దు మావయ్య. రేయ్, మూసుకున్నా కర్ర దానికివ్వు. నువ్వు వచ్చి షేవింగ్ చెయ్యి. ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళి షేవింగ్ కిట్ తీసుకురా.
ఇదిగోమ్మా నేను వెళ్తాను, లేదంటే నన్ను కొడతాడు. ఆ. రేయ్ దుర్మార్గుడా, నీకు ఆ మహారాజు షేవింగ్ చేయాలా? పాపం తగులుతుందిరా, పురుగులు పడిపోతావు. ఇంతకింత అనుభవించే రోజు వస్తుందిరా, త్వరలోనే వస్తుంది. తాతయ్య, జానకి గారిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకే కాదమ్మా, నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడూ జానకి ఇంత తెలివిగా ప్రవర్తించిందే లేదు. అంతే, కొంతమందికి తెలివి లోపలే ఉండిపోతుంది. దానికి కారణం ఆ మనిషి పెరిగిన వాతావరణం, పరిస్థితులు.